ఎందుకనగా అతడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు గనుక. అలాంటి 1000 మంది పాడినా అక్కడ కూర్చున్న ఒక్క పాపి హృదయం కూడా పగిలిపోదు. కారణం ఏంటంటే వాళ్ళు పెదవులతో కనపరుస్తున్నారు కానీ వారి హృదయము దూరంగా ఉన్నదే. చూడండి దేవుడు ఏమంటున్నాడో మత్తయి సువార్తలో ప్రభు ఏమంటున్నాడో విందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం, 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తమై ఆచారాల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము ఆచారాలు, ఈ పండుగ ఆచారాలు, మీరు మీ యొక్క ఆచారాల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. ఎవరు తెచ్చారు? ఎవడో తెచ్చిపెట్టిండు దయ్యంగాడు. తాత ముత్తాతల నుండి మేము క్రిస్మస్ ఆరాధించేటోళ్ళం అండి. నీ వయసు ఎంత? నువ్వు క్రిస్మస్ లేదని చెప్తావా? తాతల నుండి వస్తుంది మా ఆచారం, ముత్తాతల నుండి వస్తుంది ఆచారం. అయితే నా ప్రియమైన సోదరి చోట దేవుడు అంటున్నాడు, వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, ఇప్పుడు ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు. 1000 మంది క్రోయర బృందం, 1000 మంది దేవదూతలు అంటే బట్టలు తెల్లై నిగనిగల ఆడుతుంటాయి ఆ బట్టలు. ఇక పాడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, ఊగుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. దేంతో పాడతారు? పెదవులతో. దేవుడు ఏమన్నాడు? పెదవులతో పాడతారు. వీళ్ళకు దేవుడు ఇదిగో వీరి ఆరాధనను చూసి ఇష్టపడాలనే కోరిక ఉండదు. వీళ్ళకి ఏంటంటే, ఓ సిస్టర్ బాగా పాడినవమ్మా, బ్రదర్ బాగా పాడినవు, పొంగిపోతుంటారు. పెదవులతో పాడతారు. అయితే దేవుడు అంటున్నాడు, వీరు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదే. ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉందో వాళ్ళ హృదయం. ఆమేనంటారండి. దేవునికి స్తోత్రం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. క్రిస్మస్ ఖర్చు అంతా దండగా వేస్ట్. ఎవరు కల్పించారు? స్టార్ ఇంటి మీద పెట్టమని చెప్పింది ఎవరు? మనుషులు. చర్చిలో లేకపోతే ఇంటి ముందు చెట్టు పెట్టుకోమన్నది ఎవరు? దానికి లైట్లు పెట్టమన్నది ఎవరు? క్రిస్మస్ తాత అనే వేషాన్ని వేసుకొని వచ్చింది ఎవరు? మనుషులు. ఇదిగో ఆ సమాధుల కాడికి పోయి దాని కలర్ ఏమన్నది ఎవరు? అర్థమవుతుందండి? సమాధుల పండుగను తయారు చేసింది ఎవరు? మట్టల ఆదివారం తయారు చేసింది ఎవరు? ఇది చెప్తే కోపం వస్తుంది క్రైస్తవ లోకానికి, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పవలసిందే. ఇవన్నీ కనిపెట్టింది ఎవరండి? మనుషులు. దేవుడు కాదండి. దేవుడు కనిపెట్టలేదు, దేవుడు దానికి ఆజ్ఞాపించలేదు. ఒకవేళ బైబిల్లో క్రిస్మస్ ఉందని బైబిల్లో ఉంటే అసలు మా చర్చ్ చేసేంత గ్రాండ్గా ఈ ప్రపంచంలో ఎవడు చేయనంతగా చేసేటోళ్ళం, రంగులమయం చేసేటోళ్ళం మొత్తం. ఎందుకంటే అని యెషయా మిమ్మల్ని గురించిన ప్రవచించిన మాట సరియే అని వారితో సరియే. ఆమేనంటారండి. 13వ వచనం చదవండి. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడును. వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివారంటే కళ్ళున్న గుడ్డోళ్ళు. వీళ్ళు కళ్ళు ఉంటాయి కానీ కనబడాయి. బైబిల్ అదే బైబిల్ పట్టుకుంటారు. మన పాస్టర్స్ మీటింగ్ మెదక్ పోయినప్పుడు ఈ కార్యాలు చెప్తే అక్కడ కూర్చున్నాడు ఆ మెదక్ ప్రెసిడెంట్ అట. ఆయన అంటే మేము నరకం పోతామా? విను, నువ్వు వేడికి పోతావు, నీకు అర్థమవుతుందన్న. ప్రెసిడెంట్ అయితే ఏంది? నువ్వు ప్రెసిడెంట్ అయితే మాకేంది, నువ్వు బిషప్ అయితే మాకేంది, వాక్యం అయిపోయినాక మాట్లాడు, కూర్చుందామని చెప్పా. మెదక్ జిల్లా ప్రెసిడెంట్ నేనంటాడు.
నీకు తెలియదా? మరి ప్రెసిడెంట్ అయిన బైబిల్లో ఉన్నదో లేదో తెలియదా అన్న. ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళని పిలవండి అంటే తిన్నరు ఎవని సంచివాడు భుజానికి వేసుకొని జంప్ ఏరి వాళ్ళని అడిగితే పోయిరు పాస్టర్ గారట. ఎందుకు పోయిరు? బైబిల్లో లేదు. అడు ప్రెసిడెంట్ అయితే మనకేంది, రెవరెండ్ అయితే మనకేంది, బిషప్ అయితే మనకేంది? నా ప్రియమైన సోదరి సోదరుడు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని చెప్పి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపేవాళ్ళు. పాపం అమాయకమైన విశ్వాసులు, వాళ్ళకేం తెలుసండి? అమాయకమైన విశ్వాసులను కూడా క్రిస్మస్ లేకపోతే క్రిస్మస్ ఉన్నదని తీసుకుపోయి అలబడేసి గుడ్డివానికి గుడ్డివాడు త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా. హల్లెలూయా. ఇద్దరు కాదు, ఉన్నోళ్ళంతా పోయి పడ్డారు. ఆ సంఘం వల్లనే పడ్డది, వాళ్ళ బిషప్లు అందులోనే పడ్డారు, వాళ్ళ రెవరెండ్లు అందరూ అందులో పడ్డారు. ఎక్కడున్నారు వాళ్ళు? పాపం అనే గుంటలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందులో ఉండి దేవుడు మనల్ని బయటికి పిలిచాడు, ఏర్పరచుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడు గమనించండి, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చిపోయాడు? లూకా సువార్త 2వ అధ్యాయం. జాగ్రత్తగా వినాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలేని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి. ఏ గుడ్డలు? పొత్తిగుడ్డలు. ఆయనకు పొత్తిగుడ్డలు, మనకు కొత్త బట్టలు. న్యాయమేనండి ఇది? పొత్తిగుడ్డలు అంటే ఏందో తెలుసా? ఎద్దు మెడ మీద ఉంటాయి అవి. ఆ రాపిడి పడకుండా ఉండడానికి ఆ గుడ్డను పెట్టి దాని మీద నాగలి పెడతారు. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ రాపిడి కిందికి పైకి ఎక్కేటప్పుడు రాపిడి పడకుండా ఆ గుడ్డలు ఆ మెడ మీద పెట్టిన వాటిని తీసుకొచ్చి పొత్తి గుడ్డలతో ఆయనను, సృష్టికర్త, భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త పొత్తి గుడ్డలతో చుట్టబడ్డా. గొప్ప కార్యం అండి అది. వింటున్నారమ్మా? ఆమెను చెప్తారా? కానీ మనకు క్రిస్మస్కి మన కొత్త బట్టలు, పిండి వంటలు. వింటున్నారండి? కొత్త బట్టలు, పిండి వంటలు, స్టార్లు, కోళ్ళు, బార్లు, లిక్కర్లు. ఈ అంగమంతా అక్కడ ఉందా? పొత్తి గుడ్డలతో చుట్టాడట. మా పాస్టర్ గారు ఇలా క్రిస్మస్ కొత్త డ్రెస్ లేదు. నాకెందుకు రా నాయన, ఆయనకే పొత్తి గుడ్డలు చుట్టారు, నాకు కొత్త డ్రెస్ ఎందుకు? ఆయనకంటే పెద్దోన్నా నేను? ఆమేనంటారా? పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టి. ఆయన పుట్టింది కూడా పశువుల పాకలో కాదు. సత్రం అంటే రెంట్ హౌస్లలో వాళ్ళకి స్థలం దొరకలే, ఆల్రెడీ ఫిలప్ అయిపోయినాయి. ఎవరి సంఖ్య వాళ్ళు రాపించుకోవడానికి వచ్చారు. అప్పుడు కేసీఆర్ కొత్తగా ప్రభుత్వంలో రాగానే మీరు మొత్తం రాపించుకోవాలి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు బోరే అన్నాడు. ఇది చూసే అన్ని ఫిలప్ అయిపోయినాయి. సత్రంలో వాళ్ళకి స్థలం దొరకకపోతే అప్పుడు ఎక్కడ పెట్టారట?
పశువుల తొట్టిలో పరుండబెట్టిన. ప్రవక్త అంటున్నాడు, ఆయన ఏ గుహల మధ్యలోనో జన్మించాడు. అయితే ఆయన తీసుకుపోయి ఎక్కడ పెట్టారు? పశువుల పాకలో పరుండబెట్టి. స్థలం లేదు. అంత గొప్ప సృష్టికర్తకు స్థలం లేదు. నా ప్రియమైన సోదరు సోడా, ఈ రోజున కూడా ఈ వర్తమానానికి స్థలం లేదు. ఈ యొక్క వర్తమానాన్ని ఎవరు చేర్చుకోరు. ఈ వర్తమానమును బోధిస్తున్న దైవజనుని ఎవరు చేర్చుకోరు. అతను ఎవరు ఓర్వరో ఆయనకే స్థలం లేదు. అందుకనే ఆ వర్తమానం మందిరం పెట్టాలంటే ఎంత కష్టమో, హనుమకొండలో ఎంత ఇబ్బంది అయిపోతుందో అనుకుంటా. ప్రభువా, ఇంత గొప్ప సృష్టికర్తవు, భూమి ఆకాశాలు చేసిన నీకే ఎవడు స్థలం ఇవ్వట్లే. చర్చ్ అంటే స్థలం ఇవ్వడు, పాస్టర్ అంటే స్థలం ఇవ్వడు, రూమ్ రెంట్లకి ఇవ్వరు. నా ప్రియమైన సోదరి సోడా, ఆయనకు స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఇప్పుడు చూడండి, షాపింగ్ మాల్ ముందుకు పశువుల పాక వచ్చింది. చూడండి, నేను చెప్పేది అబద్ధం అయితే పోయి చూడండి, ఏమొచ్చింది అక్కడికి. బెత్లెహేంలో లేదు ఆ పశువుల పాక, షాపింగ్ మాల్ ముందు వచ్చేసింది. దాంట్లో 2 గొర్రెలు ఉన్నట్టు, అక్కడ యేసుప్రభు ఉన్నట్టు, మరి ఉన్నట్టు ఒక విగ్రహం చేసి బస్టాండ్, హనుమకొండ బస్టాండ్ ఏరియాలో, అది ఏంటండి షాపింగ్ మాల్, కళ్యాణమస్తా ఏదో ఉంటుంది, శుభమస్తు, మాంగళ్య షాపింగ్ ముందు మొత్తం పశువుల పాకేసి పెద్దది. చర్చిలో లేనంత పశువుల పాక వాళ్ళ దగ్గర ఉన్నది. దాంట్లో యేసుప్రభు ఉన్నట్టు, దాంట్లో గొర్రెలు ఉన్నట్టు, అక్కడ ఆయన పుట్టినట్టు, ఒక ఆమె ఆయనను పట్టుకొని ఉన్నట్టు, మరియా. అసలు ఆయన ఇంకా ఎన్ని రోజులు పుట్టిస్తారు ఆయనను? ఇంకా చిన్న బాలుడైనా జో యేసు, జోలాలి యేసు, జో యేసు అంటవా? ఆయన వస్తానరా బాబు అని చెప్తే ఇంకా ఆయనను పుట్టిస్తారు. నేను పుడతాను అనలేదు కానీ నేను రాబోతున్నాను అన్నాడు ఆయన. మరి వచ్చే దినములలో ఇంకా పుట్టించడం ఏందండి ఆయనను? ఎన్నిసార్లు పుడతాడు, ఎన్నిసార్లు చస్తాడు? ఇక ఇది చెప్పుకుంటూ పోతే పెద్ద భారతం. ఏమైంది? సంవత్సరం పుట్టించుడు, సంవత్సరం చంపుడు, సంవత్సరం లేచిండనుడు. ఈ ఆచారాలన్నీ ఎక్కడి అండి ఇవి? ఆయన నేను పుడతానన్నాడా, నేను వస్తానన్నాడా? మరి వచ్చే దినంలో ఈ పుట్టుడులో లేదండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఆయన రాకడ కోసం ఎదురు చూడాలా, లేకపోతే యేసయ్య పుట్టిండని చెప్పి ఇదిగో నువ్వు జోలపాటలు పాడకుండా కూర్చోవాలా? ఆయన పశువుల పాకలో పుట్టలే. సత్రములో స్థలం లేనందున పశువుల పాకలో పరుండే పెట్టాను. ఆయనను అక్కడ స్థలమేడ దొరకకపోతే ఆడ పడుకోబెడితే వీలు తెచ్చి షాపింగ్ మాల్ ముందు పెట్టారు కదా, ఏంటి పశువుల పాక. ఇప్పుడు చర్చి దగ్గర పశువుల పాక, చర్చిలో పశువుల పాక. ఇప్పుడు ఆయన పుట్టుడు కాదు, ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టాలో తెలుసా? ఇప్పుడు ఆయన పశువుల పాకలో కాదు పుట్టాల్సింది, నీ హృదయం అనే పాకలో పుట్టాలా ఆయన. యేసు పుట్టవలసిన స్థలం ఏది? మళ్ళా పశువుల పాక కాదు, మళ్ళా ఆడ పుట్టియే కుర్రి. నీ హృదయంలో పుట్టాలా, నీ హృదయంలో జన్మించాలా. నీ హృదయం అనే పాకలో ఆయన ఇదిగో జన్మించాలని ఆయన కోరుతున్నాడు ఆయన. అందుకని ఈరోజు మనం పశువుల పాకలో ఉన్న యేసయ్యను ఆరాధిస్తలేం. ఎంతమంది పశువుల పాకలో ఉన్న యేసయ్యను ఆరాధిస్తున్నారు? ఆయన లేచిండు, పెద్దోడైండు, పశువుల పాక నుండి బయటకు వచ్చిండు, చనిపోయిండు, 3వ రోజున లేచాడు, మేఘారుడై ఆయన తేజోమయుడు అయిపోయాడు, ఇప్పుడు రాబోతున్నాడు. ఇంకా పశువుల పాక ఆరాధన ఏందండి? నాకు అర్థం కాదు. నేనైతే పశువుల పాకను ఆరాధిస్తలే, నా పాకలో ఉన్న యేసయ్యను ఆరాధిస్తున్నా, నా హృదయంలో ఉన్న యేసయ్యను ఆరాధిస్తున్నా. అందుకని ఇప్పుడు నేను పశువుల పాక ఈ చర్చి ముందు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య పశువుల పాకలో లేడు, యేసయ్య మన హృదయంలో ఉన్నాడు. యేసయ్య మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆరాధించవలసినది ఏమిటంటే నువ్వు పశువుల పాకను కాదు, నీలో ఉన్న యేసును నువ్వు ఆరాధన చేయి. హల్లెలూయా. అందరం ఆమేన్ చెప్దామా? కనుక ఇప్పుడు మనం పశువుల పాక అవసరమేనా? వేద్దామా మనం కూడా కట్టెలు తెచ్చి. ఆ పశువుల పాక ఒక్క రోజుతోటే తీసి అవతల పడేస్తారు. మరి ఆయన పెరగాలి, పెద్దోడు కావాలి, నడవాలి. మరి ఎన్ని నెలలు ఉన్నాడు ఆ పాకలో, ఉయ్యాలలో?
ఆ స్థలమో కంపుకొట్టు స్థలం అని బైబిల్ అంటుంది. పశువుల పాకలో ఏమొస్తుంది? కంపుకొట్టు స్థలం. కానీ ఈ రెడీమేడ్ పశువుల పాకలో సువాసన వస్తుంటుంది. సెంటు కొట్టిడు, అక్కడ అది పెట్టుడు, అది పెట్టుడు. నా ప్రియమైన సోదరి చోట గమనించండి, ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టెను. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప కార్యమండి. గొప్ప సృష్టికర్త స్థలం ఏడలేకపోతే పశువుల పాకలో పడుకున్నాడు ఆయన. ఆమేన్. ఒకవేళ ఆయన రావాలనుకుంటే ఆకాశం నుండి నిచ్చెనేసుకొని భూమి మీదకి దిగగలడు. దూతల సమూహంతో దిగి రాగలడు ఆయన. ఇదిగో ఆయన కావాలనుకుంటే ఆయన బంగారమే వస్త్రాలు అయిపోతాయి. కానీ మన కోసం ఆయన ఎంతగా తగ్గించుకొని, ఎంత దీన మనసును కలిగి ఈ భూమి మీదకి వచ్చాడో చూడండి. అంత గొప్పవాడు తగ్గించుకుంటే అల్పులమైన మనం హెచ్చించాలని ఆశించడం తప్పు. హల్లెలూయా. కనుక గమనించండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు. ఎందుకు గొర్రెల కాపరులు చూశారు? ఎందుకు బిషప్పులు, రెవరెండ్లు, పోపులు చూడలేకపోయారు? జ్ఞానులకు, వివేకులకు మరుగు చేసి నేర్చుకున్న వారికి ఆయన బయలుపరిచాడు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళలో ఉండి మందను మేపుతుండగా. ఆమేన్. యెరూషలేం, బెత్లెహేం, అది ఏం కాండం అండి? ఖండం. ఏం ఖండం అది? ఆసియా కాండమే. మనం నివసిస్తుంది వినండి. ఆ దేశంలో అప్పుడు బాగా అది వేరే అండి, చలికాలం అటు వేరే, మనకు అట్లా కాదు. మొత్తం మనం ఉన్నదంతా ఆసియా కాండంలోనే ఉన్నాం. అయితే అక్కడ రోజులు తేడా ఉండదు, గంటలు తేడా ఉంటుంది. అర్థమైందా? గంటలే తేడా ఉంటుంది, రోజులు తేడా ఉండదు. నా ప్రియమైన సోదరు గమనించండి. నేను ఆ సోదరుడు ఎఫ్రాయిం అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళకి ఎంత అవుతుందంటే బహుశా 1 అవుతుందంటే ఎంత అవుతుంది ఇప్పుడు వాళ్ళకి? అబ్రాం గారు 7 4 గంటలు ఎన్ని? 7 అవుతుందా? ఉదయం 7 అవుతుంది, 4 గంటలు తేడా. మనమంతా ఈ ఖండంలోనే ఉన్నాం. గంటలు తేడా ఉంటుంది కానీ నెలల తేడా అసలే ఉండదు. కనుక ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు. ఇప్పుడు ఇక్కడ చలికాలం అయితే అక్కడేం కాలం? యెరూషలేములో ఏం కాలం? బెత్లెహేములో చలికాలమే. అర్థమవుతుందండి? మరి ఇప్పుడు ఇక్కడ చలి, అక్కడ చలికి చూస్తే అక్కడ కొన్ని అడుగులెత్తు మంచు ఉంటుంది. అంత పెద్ద అడుగులెత్తు మంచు, గడ్డలు గడ్డిపోతారు చూడండి. వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళు వేసుకునే షూ, అవన్నీ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి అలాంటి గొర్రెల కాపర్లు రాత్రి వేళలో మందను బయట తీసుకుపోతే చలికి గొర్రెలు ఉంటాయండి? గొర్రెల కంటే ఎత్తు మంచు ఉంటుంది, గడ్డ గట్టి చచ్చిపోతాయి. కానీ ఇక్కడ ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా. అంటే అది చలికాలమేనా? చలికాలం గొర్రెలు గడ్డ కడతాయి రాత్రి బయటికి తీసుకొస్తే. అది చలికాలం కానే కాదు. యేసయ్య పుట్టింది చలికాలము కాదు. గొర్రెలు పుట్టవలసిన సమయం ఎప్పుడో తెలుసా? ఎక్కువ గొర్రెలు ఎప్పుడు పుడతాయో తెలుసా అండి? గొర్రెలు ఎక్కువ ఎప్పుడు పుడతాయో తెలుసా? గొర్రెల కాపర్లకు తెలుస్తుంది. ఎండాకాలంలో ఎక్కువ పుడతాయి గొర్రెలు. ఆమెనంటారా? ఏప్రిల్, మే, ఈ 2 నెలలలో గొర్రెలు ఎక్కువగా పుడుతుంటాయి. నా ప్రియమైన సోదరి ఈయన గొర్రెల కాపరికి ఎందుకు కనబడ్డాడంటే ఈయన లోక పాపములను మోసుకుపోయే గొర్రె పిల్ల కాబట్టి. హల్లెలూయా. మరి ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు చచ్చిపోయాడు? చూడండి 9వ వచనం చదవండి. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము
నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఇదే ఆనవాలు. చూడండి, తర్వాత మత్తయి సువార్తలో ఒకసారి చూసినట్లయితే, మత్తయి సువార్త దేవునికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. తూర్పు దేశము ఏ దేశము? ఏ దేశం అండి? తూర్పుకుండే దేశం ఏంటి? మనదే దేశం. రైట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు. మన భారతదేశమే తూర్పు దేశం. తూర్పు దేశపు జ్ఞానులు. యేసు పుట్టిన వెంటనే నక్షత్రం ఎవరు కనబడదు తెలుసా? తెల్లోల దేవుడు కాదు, మన దేవుడు ఆయన. యేసు ప్రభు అందరికి దేవుడు. ఉందా బైబిల్లో? యేసు క్రీస్తు అందరికి ప్రభువు. చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదయ రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు వీళ్ళు? తూర్పు దిక్కున నక్షత్రమును చూసి ఆరాధించడానికి. వాళ్ళు కార్లో రాలే, ఫ్లైట్లో రాలే. అప్పుడు ఏంటండి? వాకింగే. నక్షత్రమును చూసి ఆరాధించడానికి వస్తున్నారట. ఇప్పుడు ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే వాళ్ళని నడిపిస్తుంది. ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారు, నక్షత్రాలను చూసే వాళ్ళు ఉన్నారు, ఏ నక్షత్రం ఎటు కదులుతుందో చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ నక్షత్రం వాళ్ళకు కనబడట్లేదు, కానీ తూర్పు దేశపు జ్ఞానులకు మాత్రమే ఆ నక్షత్రం కనబడుతుంది. ఇప్పుడు దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలలో దేవుడు పంపించిన 7వ నక్షత్రము మనకు మాత్రమే కనబడుతుంది. ఆమేనంటారా? ఇప్పుడు ఈ నక్షత్రం ఏం చేస్తుంది? నడుస్తుందట. ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారు? ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ పోతున్నారు. మరి మనోళ్ళు కట్టిన, చర్చి కట్టిన నక్షత్రం నడుస్తుందా? నడుతుందండి? నడతలేదు, ఆనే ఉన్నది. లైట్ వస్తే వెలుగుతుంది, లైట్ పోతే ఆగిపోతుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్న నక్షత్రము ఇది నడిచే నక్షత్రం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను వీళ్ళు ఎక్కడికి పోయారు? ఏ రోజు ఈ సంగతులు విని ఏ రోజు భవనంలోకి వెళ్ళారు. నక్షత్రమును వెంబడించుకుంటూ పోయి ఏ రోజు భవనము కనబడ్డ వెంటనే వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారు, అందులో దూరారు. నక్షత్రం మాయమైపోయింది. పోయి గందరగోళం చేశారు. మన సొంత ప్రయోగాలు ఎప్పుడు మనల్ని గందరగోళంలో నెడతాయి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అన్నారు. వీడు యూదుల రాజు ఏ రోజు ఉన్నాడు? నేనే యూదుల రాజు, ఇంకెవడు పుట్టాడబ్బా? ప్లాన్ చేశాడు వీడు. ఆ రాజు ఎవరో తెలుసుకో, మేము కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తాం, చంపేస్తాం. చూడండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి
నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్టు నాకు వర్తమానం తెండని వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదికి వచ్చి కనబడదు. వాళ్ళు బయటికి రాగానే నక్షత్రం యొక్క పని ఏంటంటే యేసు దగ్గరికి నడిపిస్తుంది. దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలలో 7వ నక్షత్రం విలియం బ్రన్నమ్ ఏం చేశాడంటే తిరిగి మనల వాక్యం దగ్గర తీసుకొచ్చాడు. శాఖల దగ్గర తీసుకపోలే, పండుగల దగ్గర తీసుకపోలే, లోక ఆచారాల దగ్గర తీసుకపోలే. ఎడు తీసుకొచ్చింది ఆ నక్షత్రం? మళ్ళీ తీసుకొచ్చి వాక్యమును చూపెట్టింది. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇప్పుడు ఈ నక్షత్రం పని ఏంటంటే వారిని యేసు యొద్దకు తీసుకుపోవడం ఆ నక్షత్రం యొక్క పని. ఇప్పుడు ఆ నక్షత్రం వారిని తీసుకొని వెళ్తుంది, మరలా కనబడి వారిని తీసుకొని వెళ్తుంది. ఇదిగో తూర్పు దేశంన వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అండర్లైన్ చేసుకోండి. రౌండ్ ఏడికి వచ్చారు వాళ్ళు? ఇంటిలోనికి. పశువుల పాకలో కాదండి. మరి ఇప్పుడు వీళ్ళు పశువుల పాకలో వీళ్ళు ఉన్నారు. తూర్పు దేశ జ్ఞానులు వాళ్ళకి ఏమిస్తున్నారట? బహుమానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానులను తీసుకొచ్చి అలా పెట్టారు. అసలు యేసుని వీళ్ళు ఎక్కడ కలుసుకున్నారు? ఇంట్లో. పాకలో కాదు, పాకలో కాదండి, ఇంట్లో. చూడండి, ఆయన వయసు కూడా చెప్తా మీకు. అప్పుడు ఆయన ఎన్ని ఏళ్ళ వయసు? ఇంట్లో కలుసుకొని తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి ఆయనను, మరియను కాదు, ఆయనను పూజించి. అందుకని మనం రోమన్ క్యాథలిక్ లాగా మరియను పూజించాం. మేరీ క్రిస్మస్ అనం. ఆమేన్. మన చర్చిలో మరియ బొమ్మ ఉందా? లేదు. తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. హల్లెలూయా. దేవునికి అన్నీ తెలుసండి. అలా చెప్పాడు, హేరోదు దగ్గర వెళ్ళకండి, ఇంకో రూట్లో వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకంటే హేరోదు వేసుకుంటున్న ప్లాన్ ఆయనకు తెలియదా? దేవుడు అండి ఆయనకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? తెలుసు ఆయనకు. వెళ్ళిపోండి, వేరే రూట్లో వెళ్ళిపోండి అన్నాడు. వారు మరి ఒక మార్గమును తమ దేశంలోకి తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి అక్కడే ఉండుడని అతనితో చెప్పాను. హల్లెలూయా. సైతాను కళ్ళు మూసి దేవుడు ఐగుప్తుకి తీసుకుపోతాడు యేసయ్యను. వీడు ఇక్కడ ఈ బెత్లెహేములో ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటే ఈడు కూర్చున్నాడు, ఆయన పోయి అక్కడ ఎదుగుతున్నాడు. అందుకని దేవుడు సైతాను కళ్ళు కప్పుతాడు. ఆమేనంటారండి. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అంటే అప్పటికి వీళ్ళు పోయి ఆయన కలుసుకునే వరకు ఆయన వయసు ఎంత? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు లోపు వెళ్ళారు వాళ్ళకి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు పశువుల పాకలను వాళ్ళు కూర్చొని బంగారం బోలం సాంబ్రాన్ని ఇచ్చినట్టు చూపెడుతున్నారు. మోషే పుట్టినప్పుడు మగ పిల్లలు చంపారు,
యేసు పుట్టినప్పుడు మగపిల్లలను చంపేస్తున్నారు. అంటే దేవుడు కదిలిన ప్రతిసారి దయ్యము కదులుతున్నది. ఇప్పుడు గమనించండి, వీళ్ళు కట్టుకున్న నక్షత్రం నడవదు, వాళ్ళను నడిపిస్తున్నది ఆ నక్షత్రం, నడిచే నక్షత్రం. మరి దానికి దీనికి పొంతన ఉందా? ఉందండి? లేదు. గమనించండి నా ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడ మనం గమనించినట్టయితే చూడండి, ఇప్పుడు ఆయన ఎప్పుడు చనిపోయాడు? పుట్టింది ఎండాకాలం, చనిపోయింది యోహాను సువార్త 18వ అధ్యాయము